ఓకే, సో టుడే మనకి టాలీలో మరికొన్ని న్యూ ఫీచర్స్ ఉంటాయి, వాటిని కూడా డిస్కషన్ చేస్తాం. సో మ్యాక్సిమం ట్యాక్స్ ఇన్వాయిసెస్ ఎన్ని రకాలుగా ప్రింట్ తీసుకోవచ్చు, బిల్ ఆఫ్ సప్లై ఎలా ఉంటుంది, ట్యాక్స్ ఇన్వాయిస్ ఎలా ఉంటుంది, అవి డిస్కషన్ చేద్దాం. ఇన్వాయిస్లో ఎలాంటి ఫీచర్స్ యాక్టివ్లో పెట్టుకోవచ్చు, ఎలాంటి ఫీచర్స్ నోలో పెట్టుకోవచ్చు. మనకు అవసరమైన ఫీచర్స్ యాక్టివ్లో పెట్టుకుంటాం, వద్దనుకునేటివి నో పెట్టేస్తాం. ఓకే, సో హెచ్ఎస్ఎన్ నెంబర్స్ యాడ్ చేయాలన్నా, హెచ్ఎస్ఎన్ నెంబర్స్ రిమూవ్ చేయాలన్నా, జిఎస్టీ పర్సంటేజ్ యాడ్ చేయాలన్నా, జిఎస్టీ పర్సంటేజ్ రిమూవ్ చేయాలన్నా, టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఎన్ని ఫార్మాట్స్ మనకి టాలీలో ఉన్నాయి, ఎన్ని ఫార్మాట్స్ మనం ప్రింట్ తీసుకోవచ్చు, ఇన్వాయిస్లో మనం బ్యాంక్ డీటెయిల్స్ని ఎలా యాడ్ చేయాలి, సో తర్వాత ఇన్వాయిస్లో మన కంపెనీ లోగోని ఎలా సెట్ చేయాలి. ఓకే, ఇవన్నీ కూడా ఫీచర్స్ మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం. ఓకే, డన్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుంటాను. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, బయట ఎక్కడ కూడా చెప్పరు. కడప హోమ్ అప్లయన్సెస్ స్క్రీన్ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కడప హోమ్ అప్లయన్సెస్ సెలెక్ట్ చేశాను. వీటిలో ఆల్రెడీ నేను డే బుక్లో వెళ్ళి సేల్స్ ఇన్వాయిస్ ఉంటుంది, అది ఓపెన్ చేస్తాను. ఓకే, సేల్స్ ఇన్వాయిస్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం ఇన్వాయిస్ని చూడాలి అంటే ఏం చేయాలి? కంట్రోల్ పి. అదే మనకి టాలీ ERP9లో అయితే కన్నా కంట్రోల్ ఆల్ట్ పి పెట్టుకునేవాళ్ళం. బట్ మనకి టాలీ ప్రైమ్లోకి వచ్చేసరికి కంట్రోల్ ఇచ్చేసారు. సో ఫస్ట్ మనం ప్రివ్యూ చూడాలి ఎలా ఉంది అనేసి ఇన్వాయిస్ని. లేదంటే డైరెక్ట్గా ప్రింట్ ఇచ్చేసారంటే ప్రింట్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఫస్ట్ ప్రివ్యూ చూస్తాం. ప్రివ్యూ చూస్తే ఇలా కనబడుతుంది. సో జూమ్ చేయాలంటే కింద జూమ్ అనే ఆప్షన్ ఉంటుంది, లేదంటే ఆల్ట్ జెడ్ ఇచ్చినా జూమ్ అవుతుంది. ఇక్కడ కడప హోమ్ అప్లయన్సెస్ అనేది కంపెనీ డీటెయిల్స్. సో తర్వాత గణేష్ మర్చెంట్ అనేవారు బయ్యర్. తర్వాత ఇవి డీటెయిల్స్, ఇన్వాయిస్ నెంబర్, డేటెడ్, ఇవన్నీ ఫిల్ చేయలేదు కాబట్టి రాలేదు. తర్వాత ఐటమ్స్, హెచ్ఎస్ఎన్ నెంబర్, జిఎస్టీ పర్సంటేజ్, క్వాంటిటీ, రేట్, అమౌంట్. 1,88,000కి సిజిఎస్టీ జిఎస్టీ 15,000 ట్యాక్స్ పడింది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ 40, టోటల్ అమౌంట్ వచ్చేసి మనకి 2,19,680 రూపీస్. తర్వాత ఇక్కడ ట్యాక్సిబుల్ వాల్యూ వైజు, సో సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ పర్సంటేజ్ వైజు ఆటోమేటిక్గా అదే డివైడ్ అయిపోతుంది. సో టోటల్ ట్యాక్స్ అమౌంట్ కూడా ఇక్కడ చేసి చూపిస్తుంది. ఓకే, ఇది ఒక ఫార్మాట్. ఇది ఒక ఫార్మాట్ అనమాట. ఇలా కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ఇలా కాకుండా వేరే రకమైన ఫార్మాట్ కావాలి, అది చూడండి. టోటల్ ఆ ఇన్వాయిస్లో ఎలాంటి చేంజెస్ చేయాలన్నా మొత్తం ఫీచర్స్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ కాన్ఫిగర్లో ఉంటాయి. ఈ కాన్ఫిగర్లో మీరు ఆప్షన్ ఎస్ పెడితే ఒకలా కనబడుతుంది, నో పెడితే ఒకలా కనబడుతుంది, గమనించాలి. సెకండ్ ఫార్మాట్ చూడండి, ఇన్వాయిస్ ఎలా ఉంటుందో. సెకండ్ ఫార్మాట్ యూజ్ సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్, ఇది ఉంది కదా, ఇది ఎంటర్ ఇవ్వండి, ఎస్ అయిపోతుంది. తర్వాత ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్, ప్రివ్యూలోకి రండి. ఈ ఫార్మాట్ చూడండి, ఇది సెకండ్ ఫార్మాట్. ఇలా కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ప్రీ డిఫైన్డ్గా టాలీ కంపెనీ 3 ఫార్మాట్లు ఇస్తుంది. ఇది ఒక ఫార్మాట్. ఇలా కూడా కొందరు ఇస్తారు టాలీ ఇన్వాయిస్. ఇది సెకండ్ ఫార్మాట్. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. మళ్ళీ కాన్ఫిగర్లోకి వెళ్ళండి. కాన్ఫిగర్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఎంటర్ కొట్టేస్తే నో అయిపోతుంది. నో అయిపోయిందంటే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఇది మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది ఈ విధంగా. ఓకే, థర్డ్ ఫార్మాట్ చూద్దాం. ఎస్కేప్, కాన్ఫిగర్. సో ఐటమ్ వైజ్ జిఎస్టీ డీటెయిల్స్ ఎంటర్ ఇస్తున్నా. ఓకే, ఎస్కేప్, ప్రివ్యూ. ఇది థర్డ్ ఫార్మాట్. ఇలా వస్తుంది. బట్ ఇంత పేపర్ ఎవరు ఇవ్వరు. A4లో ఆఫ్ ఇవ్వడానికి ఏడుస్తారు కస్టమర్లు. అలాంటిది ఇంత పేపర్ ఇవ్వడం అంటే ఇంపాసిబుల్. బట్ ఇది కూడా థర్డ్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. ఓకే, బట్ ఇది ఎవరు ఇవ్వరు, బట్ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే, మళ్ళీ అది నో పెట్టేస్తే నార్మల్ వచ్చేస్తుంది. సో ఐటమ్ వైజ్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ ఇచ్చేస్తే మళ్ళీ నార్మల్ ఇన్వాయిస్కి వచ్చేస్తుంది. చూసారా, నార్మల్ ఇన్వాయిస్కి వచ్చేసింది. ఓకే, డన్. సో తర్వాత నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి క్వాంటిటీ, రేట్,
హెచ్ఎస్ఎన్ కావాలంటే నో పెట్టచ్చు. ఓకే, ఇక్కడ పర్సంటేజ్ కాలం లేదు చూడండి, ఏ ఐటమ్ ఎంత పర్సెంటేజ్ అనేది ఇక్కడ షో చేయాలి ఒక లైన్. అది కావాలంటే ఎస్ పెట్టుకుంటే ఆప్షన్ వస్తుంది. లేదు ఈ హెచ్ఎస్ఎన్ నెంబర్ నాకు లైన్ కనిపించకూడదు, క్వాంటిటీ రేట్ కూడా కనిపించకూడదు అనుకున్నప్పుడు ఏం చేయాలి? కాన్ఫిగర్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, సో క్వాంటిటీ ఎస్ ఉంది కదా, ఎంటర్ ఇవ్వండి, నో అయిపోతుంది. తర్వాత సో రేట్ ఎస్ ఉంది కదా, నో ఇవ్వండి, వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ సో హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఎస్ ఉంది కదా, నో ఉంది కదా, ఎస్ ఇవ్వండి, నో అయిపోతుంది. తర్వాత జిఎస్టీ అనాలిసిస్ ఇది కూడా నో పెట్టండి. నో పెట్టిన తర్వాత డిఫరెన్స్ చూడండి, డిఫరెన్స్ ఇక్కడ హెచ్ఎస్ఎన్ లైన్ లేదు, క్వాంటిటీ లేదు, రేట్ లేదు, ఏమీ లేవు. కింద కూడా చూడండి ఏం ఆప్షన్ చూపించలేదు. అవన్నీ రావాలంటే మళ్ళీ ఏం చేయాలి? అవే ఆప్షన్స్ ఎస్ పెట్టాలి. కాన్ఫిగర్ ఎస్కేప్ ఇచ్చేసి కాన్ఫిగర్ లెవెల్ అండి. సో క్వాంటిటీ ఎంటర్ ఇవ్వండి, ఎస్ అవుతుంది. సో రేట్ ఎంటర్ ఇవ్వండి, ఎస్ అవుతుంది. తర్వాత సో జిఎస్టీ రేట్ పర్సంటేజ్ కూడా సో చేయాలి, ఎస్ ఇవ్వండి. హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్సి ఎస్, జిఎస్టీ అనాలిసిస్ ఎస్, దాని కింద హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్సి కూడా ఎస్. ఇవన్నీ ఎస్ పెడితే డిఫరెన్స్ చూడండి, ఆల్ టు జెడ్ వచ్చాయన్ని. హెచ్ఎస్ఎన్ కాలం వచ్చింది, జిఎస్టీ కాలం వచ్చింది, క్వాంటిటీ రేట్ అన్ని చూపించేస్తున్నాయి, కింద కూడా డీటెయిల్స్ చూపించేస్తున్నాయి. ఓకే, సో మనకి ఏ ఫీచర్ ఇన్వాయిస్లో రావాలి అన్నా వద్దనుకున్నా టోటల్గా మనకు కాన్ఫిగర్లోనే ఆప్షన్స్ అన్నీ ఉంటాయి, గమనించండి. సో తర్వాత నెక్స్ట్ కాన్ఫిగర్లోకి వెళ్తున్నాను, కొంచెం కిందికి వచ్చేయండి. ఇక్కడ నీ కంపెనీ డీటెయిల్స్ కనిపించాలన్నా వద్దనుకున్నా ఈ ఆప్షన్స్ నో పెట్టేస్తే నీ కడప హోమ్ అప్లయన్సెస్ ఉంది కదా, ఆ డీటెయిల్స్ చూపించదు. ఓకే, ఎంటర్ ఇచ్చేసాను, నో అయింది. ఓకే చూడండి, ఎస్కేప్ రివ్యూ ఆల్ టు జెడ్ చూసారు. ఇక్కడ కడప హోమ్ అప్లయన్సెస్ సంబంధించిన కంపెనీ వాటి అడ్రస్ అనేది ఇక్కడ షో చేయడం లేదు, క్లియర్ అయిపోయింది. మళ్ళీ రావాలంటే ఏం చేయాలి? ఎస్కేప్ ఇచ్చేసి ఎస్కేప్ కాన్ఫిగర్లో వెళ్ళండి, సేమ్ అవే ఆప్షన్స్ వేసి పెట్టండి. సో కంపెనీ నేమ్ ఎంటర్ ఎస్, సో కంపెనీ అడ్రస్ ఎంటర్ ఎస్, వ్యూ ఆల్ టు జెడ్ వచ్చిందా? జిఎస్టీ నెంబరు, స్టేట్ నేమ్ అన్నీ వచ్చేసాయా? ఇంకా అడ్రస్ మీరు ఇచ్చారంటే అవి కూడా వస్తుంది. ఓకే డన్. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇన్వాయిస్ నెంబర్, డేటెడ్, ఇవన్నీ ఫీచర్స్ కనబడుతున్నాయి కదా. ఈ ఫీచర్స్ అన్నీ నాకు వద్దు అనుకుంటే మీరు ఆప్షన్స్ నో ఏం పెట్టాలి? కాన్ఫిగర్లోకి రండి, కొంచెం అండర్కి వచ్చేయండి. ఇక్కడ చూసారా ఆర్డర్ అండ్ డిస్పాచ్ డీటెయిల్స్, ఇవన్నీ నో, ఎంటర్ కొట్టేస్తే నో అయిపోతాయి. ప్రివ్యూ ఎంటర్ ఆల్ట్ జెడ్ జూమ్ చూసారా, ఓన్లీ ఇన్వాయిస్ నెంబర్, డేటెడ్ అవి రెండు మాత్రమే ఉన్నాయి. ఇక రిమైనింగ్ అన్ని ఆప్షన్స్ వెళ్ళిపోయి చూడండి. మళ్ళీ రావాలంటే ఏం చేయాలి? అవే ఆప్షన్స్ వేసి పెట్టాలి, మళ్ళీ కాన్ఫిగర్ రండి, వచ్చిన తర్వాత సేమ్ అవే ఆప్షన్స్ వేసి పెట్టండి. ఎంటర్ 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 ఎంటర్, సేమ్ ఆప్షన్స్ అవే వేసి పెడితే మళ్ళీ ఆప్షన్స్ అన్ని బయటకు వస్తాయి. ఆల్ట్ జెడ్ జూమ్ వచ్చాయా? ఓకే, సో ఈ డీటెయిల్స్ని మనం ఫిల్ చేయాలి. ఎక్కడ ఫిల్ చేస్తే ఆ ఆప్షన్స్ ఇక్కడికి వస్తాయి. సో రెఫరెన్స్ నెంబర్ కానీ, బయర్ ఆర్డర్ నెంబర్ కానీ, డేట్ కానీ, డిస్పాచ్ త్రూ కానీ, డెస్టినేషన్ కానీ, ఇవన్నీ ఎక్కడ ఫిల్ చేస్తే ఇక్కడ ఫిల్ అవుతాయి అనేది తెలుసుకోవాలి. ఓకే, డిస్పాచ్ టు ఎక్కడ ఉంటాయో చూద్దాం. సో ఇప్పుడు గణేష్ మర్చెంట్స్ ఉంది కదా, ఎంటర్ ఇస్తున్నాను. సో డెలివరీ నోట్ ఏదో ఒక నెంబర్ ఇస్తున్నాను, డిస్పాచ్ డాక్యుమెంట్ నెంబర్, డిస్పాచ్ త్రూ బై ట్రక్, డెస్టినేషన్ నెల్లూరు. ఓకే, నెక్స్ట్ రామ్, ఎల్ఆర్ నెంబర్, డేట్, మోటార్ వెహికల్ నెంబర్, ఏపీ, ఇలా ఇవ్వాలి. అవి ఇచ్చారంటే అవి ఇన్వాయిస్లోకి వస్తాయి. ఓకే,
1 minute guys. ఓకే, ఇప్పుడు చూడండి కంట్రోల్ పి ప్రివ్యూ వచ్చాయన్నీ. డిస్పాచ్ డాక్యుమెంట్ నెంబర్, డెలివరీ డేట్, డెస్టినేషన్ త్రూ బై ట్రైన్, డెస్టినేషన్ నెల్లూరు. సో మనకి నెంబర్, వెహికల్ నెంబర్, బిల్ ఆఫ్ లోడింగ్, RRR నెంబర్ వచ్చింది చూడండి. ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి, అక్కడ ఫిల్ చేయాలి. పార్టీ నేమ్ దగ్గర అక్కడ వస్తాయి, అవి ఆప్షన్స్ ఫిల్ చేస్తే ఆ ఫీచర్స్ అన్ని ఇక్కడ చూపిస్తాయి. ఓకే, ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా, ఇది రావాలన్నా వద్దనుకున్నా ఎక్కడ ఉంటుంది దీని ఆప్షను అంటే ఇక్కడ చూడండి. సో HSN అండ్ SAC నో, తర్వాత సో GST అనాలిసిస్ ఎస్, అది కూడా నో పెట్టండి. అవి రెండు పెట్టేస్తే కింద బాక్స్ చూడండి వస్తుందో రాదో తెలుస్తుంది. చూసారు కింద బాక్స్ లేదు, ఇక్కడ HSN కాలం లేదు, కింద ఆ HSN ఏది ఎంత పర్సెంట్ అనేది కూడా ఇక్కడ షో చేయట్లేదు. ఓకే, ఈ విధంగా మనకు ఆప్షన్స్ చూపిస్తాయి. మళ్ళీ రావాలంటే ఆ ఆప్షన్స్ మళ్ళీ వేసి పెట్టుకోవాలి. సో తర్వాత మళ్ళీ ఎస్కేప్ ఇవ్వండి. అందరికి వస్తే డీటెయిల్స్, ఒకవేళ నువ్వు కస్టమర్ ఎవరైతే ఉన్నా గణేష్ ఉన్నారు కదా, వాళ్ళ డేటా నువ్వు కరెక్ట్గా ఫిల్ చేసి వాళ్ళ డీటెయిల్స్ చూపించాలన్నా వద్దనుకున్నా ఇవి నో పెట్టేస్తే వాళ్ళ డీటెయిల్స్ చూపించవు. కాంటాక్ట్ లిస్ట్ ఉంది కదా, ఇది నో ఎంటర్ కొట్టేస్తాను. పార్టీ డీటెయిల్స్ చూడండి, ఎస్కేప్, కంట్రోల్ Z చూడండి, ఓన్లీ పేరు మాత్రం కనబడుతుంది. ఒకవేళ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయనుకో, కాంటాక్ట్ నెంబర్ అవన్నీ ఏం షో చేయదు. ఓకే, సో తర్వాత ఇక్కడ ఈ ప్లేస్లో బ్యాంక్ డీటెయిల్స్ రావాలి. ఈ ప్లేస్లో మనకి బ్యాంక్ డీటెయిల్స్ అనేది రావాలి. సో మనము అంతకు ముందుగా మనం ఏదైనా ఒక బ్యాంక్ క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్లోకి వెళ్తున్నా, లెడ్జర్లోకి వెళ్ళాను, ఇక్కడ SBI బ్యాంక్ ఇస్తున్నాను, ఆల్రెడీ ఉంది. ఓకే డన్. లేదంటే IDBI బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ నెంబర్, IFS కోడ్, బ్యాంక్ నేమ్, తర్వాత బ్రాంచ్, కంట్రోల్ A, సేవ్. ఇప్పుడు ఈ IDBI బ్యాంక్ అనేది మనకి ఇన్వాయిస్లో రావాలి. టేబుల్కి వెళ్ళండి, సేల్స్ ఓపెన్ చేయండి, కంట్రోల్ P, కన్ఫిగర్, వచ్చేది చూడండి, బ్యాంక్ నేమ్ డిఫాల్ట్ అని ఉంది కదా, దీన్ని ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ IDBI బ్యాంక్ సెలెక్ట్ చేయండి. ప్రివ్యూ Alt Z జూమ్, కింద వచ్చిందా బ్యాంక్ డీటెయిల్స్. ఎందుకంటే ఇన్వాయిస్తో పాటు మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారంటే మన కంపెనీ వాళ్ళు ఎవరైనా డబ్బులు మనకు పే చేయాల్సిన వాళ్ళు దీంట్లో ఉంది కాబట్టి డైరెక్ట్ కొట్టేస్తారు. కస్టమర్స్ వద్దు అనుకుంటే ఈ బ్యాంక్ డీటెయిల్స్ ఇది వద్దు, లేదంటే మార్చాలి. ఒకవేళ SBI బ్యాంక్ మార్చాలి, IDBI బ్యాంక్ తీసేయాలి. ఎంట్రీ వచ్చి SBI బ్యాంక్ పెట్టండి. ఇప్పుడు SBI బ్యాంక్ వస్తుంది. ఇక్కడ రండి, వచ్చింది ఇక్కడ బ్యాంక్ నేమ్ SBI బ్యాంక్ కడప హోమ్ అప్లయన్సెస్. అసలు ఇది కూడా వద్దు, ముందులాగానే ఎంటీగా ఉండాలి. కాన్ఫిగర్ వెళ్ళాలి, డిఫాల్ట్ పెట్టి ఏం డీటెయిల్స్ చూపించి ఎంటీగా కనబడుతుంది. ఎంటీ బాక్స్ వచ్చేసింది, ఏముండదు. ఓకే,
సో తర్వాత నెక్స్ట్ క్లియరమా? ఇంతవరకు అర్థమైందా ఏమేమి ఫీచర్స్ చెప్పుకున్నాం మనము? ఓకే. సో మనకి ట్యాక్స్ ఇన్వాయిస్లు 3 రకాలు ఉంటాయి. సింపుల్ ఫార్మాట్, నార్మల్ టెక్స్ట్ ఫార్మాట్, స్టాక్ ఐటమ్ వైజ్ ఫార్మాట్. అవి 3 రకాలు ఉంటాయి. సో తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ మనకి ఇన్వాయిస్లో యాడ్ చేయాలంటే వద్దంటే, లేదంటే ఇన్వాయిస్లో క్వాంటిటీ కాలం, రేటు కాలం, హెచ్ఎస్ఎన్ కాలం యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయొచ్చు. తర్వాత అక్కడ టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్, వెహికల్ నెంబరు, పేమెంట్ టర్మ్స్ ఇవన్నీ కావాలంటే ఆప్షన్స్ నో పెట్టుకోవచ్చు, ఎస్ పెట్టుకోవచ్చు. లేదంటే మన కంప్లీట్ డీటెయిల్స్ ఇన్వాయిస్లో హైడ్ చేయొచ్చు, మళ్ళీ షో చేయొచ్చు. ఓకే. సో తర్వాత మనకి ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కషన్ చేసాం. ఓకే. సో అదే అనమాట. ఓకే. సో బిల్ ఆఫ్ సప్లై అంటే ఏంటి? వాటికి ట్యాక్స్ ఉండదు. కొత్తగా ఒక ఇన్వాయిస్ వేస్తాను నేను. సార్ పర్చేస్ ఆర్డర్ నెంబర్, పర్చేస్ ఆర్డర్ డేట్ ఎవిడెన్స్ తర్వాత వస్తాయి సార్. అది ఇక్కడ కాదు, సెకండ్ మెటీరియల్ వస్తాయి. ఓకే సార్. ఇప్పుడు గణేష్ మర్చెంట్స్ ఇస్తున్నాను. సప్లై చూడు, సేల్స్ ఎగ్జామ్ట్ లైక్ కోకోనట్ కదా, అసాల్ట్, వీటికి ఏం ట్యాక్స్ ఉండదు. కంట్రోల్ పి, రివ్యూ, ఆల్ట్ జెడ్, జూమ్ ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి పైన బిల్ ఆఫ్ సప్లై అని వచ్చేసింది. అదే ట్యాక్స్ ఉంది అనుకో ట్యాక్స్ ఇన్వాయిస్ అని వస్తుంది. ఇది బిల్ ఆఫ్ సప్లై 0%. వీటికి ఎలాంటి ట్యాక్స్ ఉండదండి, అది గమనించాలి మీరు. ఓకే, క్లియర్? ఒకవేళ మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కూడా యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ మర్చెంట్స్ చేస్తున్నాను, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కూడా చూపిస్తుంది డైరెక్ట్గా. కాన్ఫిగర్ F12 వెళ్ళండి, ఇక్కడ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎస్ పెట్టండి, కంట్రోల్ ఏ సేవ్. ట్యాక్స్ ఇవ్వండి, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, కంట్రోల్ పి, రివ్యూ, ఆల్ట్ జెడ్. సో మనకు టాలీ ERP9లో అయితే కన్నా ఈ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనే కాలం వచ్చేది కాదు. కానీ టాలీ ప్రైమ్లో ఏం పెట్టాడు, డిఫాల్ట్గా ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ కూడా మనకు ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ టోటల్ ఎంత, మనకు పడిన అసలు రేట్ ఎంత, తర్వాత ట్యాక్స్ కలపంగా టోటల్ అమౌంట్ అండర్లో ఎంత వచ్చింది అనేది కూడా షో చేస్తుంది. బట్ టాలీ ERP9లో అలా చేసేది కాదు, టాలీ ప్రైమ్లో అలా ఇన్సర్ట్ చేస్తాడు డిఫాల్ట్గా. ఓకే. సో ఇది అనమాట. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? సో మనం ఇంకా లైక్ ట్యాక్స్లో మనకి ట్యాక్స్ ఇన్వాయిస్లో లోగో సెట్టింగ్ చెప్పాలి, అది కూడా చెప్తాను. ఓకే. సో తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఒక సేల్స్ ఇన్వాయిస్ మీరు చూస్తే కంట్రోల్ పి, రివ్యూలో చూస్తే కంట్రోల్ జెడ్, జూమ్. లాస్ట్లో చూడండి డిక్లరేషన్, we declare that this invoice shows the actual price of the goods described and that all particulars are true and correct. ఇది ఉంది కదా. ఇప్పుడు ఈ మ్యాటర్ తీసేసి మనము ఎప్పుడైతే ఒక కస్టమర్ మన దగ్గర సరుకు తీసుకున్న తర్వాత, ఓకే, ఒక కస్టమర్ మన దగ్గర సరుకు తీసుకున్న తర్వాత రిటర్న్ తీసుకోము అనే మ్యాటర్ ఇక్కడ పెట్టుకోవాలి డిక్లరేషన్లో, అక్కడ ఉన్న మ్యాటర్ తీసేసి. సో అది ఎక్కడ సెట్ చేయాలి అంటే చూడండి, టోటల్గా ఎస్కేప్ వచ్చేయండి, ఆర్డర్లోకి వెళ్ళండి, ఓచర్ టైప్లోకి వెళ్ళండి, సేల్స్ ఓపెన్ చేయండి, సేల్స్ ఓపెన్ చేసి లాస్ట్ రండి, సెట్ అండ్ ఆల్టర్ డిక్లరేషన్ ఈ ఆప్షన్ వేసి పెట్టండి. ఇక్కడ మ్యాటర్ ఉంటుంది. ఓకే, ఓకే, వెయిట్ వెయిట్. మ్యూట్ లో పెట్టుకుని నైస్ వస్తుంది ఎవరు? నో ఇట్ ఈస్ ఓకే. కనబడుతుందా స్క్రీన్? కన్ఫర్మ్ చేయండి. కనపడలే సార్.
How it is okay? లేదు సార్. నో సార్. ఓకేలే. సో ఇప్పుడు ఏవైతే చెప్పామో ఓకే అవన్నీ డిస్కషన్ చేయండి, అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ ఎక్కువ చెప్తే లోడ్ అవుతుంది. ఇంకా ఇన్వాయిస్లో మనము లైక్ ఇన్వాయిస్ ఫోటో సెట్టింగ్ చెప్తాను, ఫోటో ఎలా సెట్ చేయాలనేది. సో తర్వాత మన డిక్లరేషన్ ఎలా మన అమౌంట్ యాడ్ చేయాలి. ఓకే. సో తర్వాత మనము పీడిఎఫ్గా ఎలా కన్వర్ట్ చేయాలి ట్యాక్స్ ఇన్వాయిస్ని, ఇవన్నీ రేపటి క్లాస్లో డిస్కషన్ చేస్తాం. మళ్ళీ ఎక్కువ చెప్తే లోడ్ అవుతాయి. ఓకేనా? ఇవన్నీ క్లియర్ కదా, అర్థమైనాయి కదా ఇప్పుడు చెప్పిన వాటికి అన్నీ? ఎస్ సార్. యా. సో సబ్జెక్ట్తో పాటు టెక్నికల్ పాయింట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ముందే చెప్తున్నాను. అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి, ఎవ్వరు ఇవన్నీ బయట చెప్పరు, ముందే చెప్తున్నాను. ఓకే. సో అదే ఓకేలే గైస్, టైం టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే.